శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ నెల మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం ఈ నెలలో పరిశీలించినప్పుడు ముఖ్యంగా కొన్ని గ్రహాలు ఈ వారంలో మారడం జరుగుతుంది. అది ముఖ్యంగా కుజగ్రహం 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి అక్టోబర్ 20వ తారీఖున మారడం ఒకటి. అలాగే మరో ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే గురువు వక్రగమనం పొందడం జరుగుతుంది అక్టోబర్ 9వ తారీఖు నుంచి. సో ఈ రెండు ముఖ్యంగా ఈ రాశి వారికి మేజర్ మార్పులు. ఎందుకంటే గురువు ఈ రాశి వారికి భాగ్యాధిపతి, అలాగే కుజుడు రాశ్యాధిపతి. ఈ రెండు గ్రహాలే జాతకుడు యొక్క అంటే మేషరాశి మేషలగ్నం వారి యొక్క స్థితిని అభివృద్ధిని తెలియజేస్తూ ఉంటాయి. అందుకని ఈ రెండు మార్పు అన్నది కొంతవరకు ఈ రాశి వారికి ఒక విధంగా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ప్రస్తుతం ఈ రాశి వారికి కుజుడు అక్టోబర్ 20 వరకు తృతీయ స్థానంలో సంచరించడం వల్ల, తృతీయం నుంచి భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల జాతకుడు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా విదేశ ప్రయత్నాల కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పనైనా చాలా సమర్థవంతంగా నిర్వహించి ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా స్వతంత్రంగానే తన యొక్క పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా పోటీ రంగంలో ఉన్న వాళ్ళకి, అది రియల్ ఎస్టేట్ రంగం అనొచ్చు, లేదంటే ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు కావచ్చు. అలాగే ముఖ్యంగా క్రీడా రంగంలో ఉన్న వారికి ఇది 100% ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరి తృతీయంలో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల శత్రువులపై విజయం లభిస్తూ ఉంటుంది. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా అది కూడా విజయమే, ఒక ఎలక్షన్లో పోటీ చేసినా, ఒక రుణ ప్రయత్నం చేసినా కూడా 100% లభించే అవకాశం ఉంది. మొత్తం మీద కుజుడు బలం ఈ రాశి వారికి 20వ తారీఖు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే కుజుడు 4వ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ కొంతవరకు నీచ స్థితి పొందినప్పటికీ కూడా మేషరాశి వారికి వచ్చే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే వారి యొక్క రాశి నుంచి కుజుడు కేంద్ర స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు జాతకుడికి ఒక విధంగా స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం కానీ, స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా ఉంటాయో సెటిల్ చేసుకోవడం కానీ, ఆస్తి పంపకాల విషయంలో ఉన్నటువంటి లావాదేవీలు సరిదిద్దుకునే అవకాశం ఖచ్చితంగా కుజుడు రాశి వారికి కలగజేస్తుంటాడు. అయితే ఇది ముఖ్యంగా స్త్రీలకు ఒక విధంగా ఈ కుజుడు బలహీన స్థితి వారి యొక్క భర్తకి లేదా జీవిత భాగస్వామికి ఒక విధమైన బలహీనత వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వారు వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం మరి కుజుడు అక్టోబర్ 20 తర్వాత చతుర్థంలోకి వచ్చినప్పుడు మరి లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో షష్టాష్టక తిథి ఏర్పడడం వల్ల ఖచ్చితంగా వృత్తిపరమైనటువంటి కొన్ని మార్పులు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని వృత్తి విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ, కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగడం ఆకస్మికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా వృత్తి సంబంధించిన విషయాల్లో జాతకుడు కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 20 తర్వాత ముఖ్యంగా వృత్తిలో మార్పు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక గురువు యొక్క స్థితి మనం పరిశీలించినప్పుడు అక్టోబర్ 9 వరకు గురువు ధనస్థానంలో ఉంటూ యావరేజ్గా మొత్తం మీద భాగ్యాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి భగవంతుడి సహకారం, పెద్దల సహకారం, గురువు సహకారం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు అన్ని విధాలా సహకరిస్తుంటారు. అయితే గురువు వక్రించినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా జాతకుడికి గురువు ఎక్కువ బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. గతంలో కన్నా ఎక్కువ బలాన్ని ఇస్తూ గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే కుటుంబ విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ జాతకుడు ఏమైనా పొరపాట్లు చేసి ఉన్నా, లేదా బంధువులతో కుటుంబ సభ్యులతో ఎటువంటి విరోధాలు ఉన్నా అవి జాతకుడు సరిదిద్దుకొని వాటిని సక్రమ మార్గంలో పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో పోగొట్టుకున్నటువంటి అవకాశాలు తిరిగి సంపాదించుకునే అవకాశం కూడా ఈ గురువు వక్ర గమనంలో ఉన్నప్పుడు జాతకుడికి, అంటే గురువు ఎప్పుడైతే వక్రించాడో
లగ్నంలో అంటే మేషరాశిలోకి వస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అక్టోబర్ 9 తర్వాత మీరు ఎవరైనా విదేశ ప్రయాణం కొరకో లేదంటే వీసా కొరకో ప్రయత్నం చేసి ఫెయిల్ అయి ఉంటే వారు అక్టోబర్ 9 తర్వాత ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా మీకు అటువంటి విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, మీ జనరల్గా మీ యొక్క యాక్టివిటీస్లో దైనందిన జీవితంలో గొప్ప మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా 9లో ఉన్నటువంటి గురువు వక్రించినప్పుడు ఆకస్మిక ధనలాభాన్ని కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫర్దీస్గా ఇది కొంత టెక్నికల్గా ఎవరైతే మేషరాశి మేషలగ్నంలో ఉన్నారో వారి జన్మజాతకంలో అంటే వారు పుట్టినప్పుడు గురువు వక్రించి ఉంటే వారికి ఈ సమయంలో ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది ఈ గురువు వక్రగమన స్థితిలో. సో మొత్తం మీద ఏంటంటే ఈ మేషరాశి వారికి గురు కుజుల బలం చాలా అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు మీ యొక్క ప్రోగ్రెస్ ఈ అక్టోబర్ నెల నుంచి చాలా వరకు మారి అనుకూలమైన స్థితికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా మనం మేషరాశి నుంచి పరిశీలించినప్పుడు రవి యొక్క సంచారం, రవి ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం కాబట్టి 6వ స్థానంలో ఉన్నటువంటి రవి మిమ్మల్ని ఏదైనా కోర్టుపరమైన సమస్యలు కానీ, ఉద్యోగంలో అధికారులతో ఉన్న ఇబ్బందులు కానీ, కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు కానీ రవి 100% మీకు సాల్వ్ చేస్తాడు. అంటే మొత్తం మీద సెటిల్మెంట్లు, శత్రువులపై విజయం లభించే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా మనకి అక్టోబర్ 17 తర్వాత రవి 7వ స్థానంలోకి వచ్చి తన యొక్క నీచ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే దానివల్ల రవి పెద్ద ఏమో ఒరిగిది పోయిది ఏం లేదు, కానీ కామన్గా ఆ స్థానాన్ని అలాగే ఉంటారు. దాన్ని బట్టి ఏంటంటే కామన్గా ఇప్పుడు ఏమైందంటే ఈ మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు మరి 20వ తారీఖున నీచ పొందడం, అలాగే పంచమాధిపతి అయినటువంటి ఇంకొక శుభగ్రహం అక్టోబర్ 17 తర్వాత నీచ పొందడం. అంటే వృత్తికి కారకత్వ గ్రహాలైనటువంటి రెండు అగ్నితత్వ గ్రహాలు, అంటే మేషరాశి యొక్క బలం అంతా కూడా కుజ రవుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ 2 గ్రహాలు ఎప్పుడైతే ఆటోమేటిక్గా నీచపడుతున్నాయో సుమారుగా అక్టోబర్ 20 తర్వాత జాతకుడు యొక్క సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. సో అలాగే ఎక్కువగా అపోషణదారులు వీళ్ళ మీద విజృంభించడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు బలహీన పడటం వల్ల దుష్టశక్తులు విజృంభించి మీపై దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మరి ఈ 2 గ్రహాలు నీచ స్థితిలో ఉన్న సమయంలో జాతకుడు ఖచ్చితంగా దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో అటు సూర్య భగవానుని అటు కుజ భగవాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నంలో ఆ 2 గ్రహాలని పూజించుకోవడం వల్ల జాతకుడు యాజిటీజ్గా తన సామర్థ్యాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే అక్టోబర్ 13 వరకు శుక్రుడు 7వ స్థానంలో సంచరిస్తూ కొంతవరకు జీవితంలో మంచి ఆనందాన్ని, ఎంటర్టైన్మెంట్ని, లాభాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే చాలా సందర్భాల్లో ఎక్కువగా ఫంక్షన్స్లో పాల్గొనడం, ఖరీదైన వస్తువులు, ఖరీదైన వాహనాల్లో ప్రయాణించడం జరుగుతుంటుంది. అక్టోబర్ 13 తర్వాత మళ్ళీ శుక్రుడు 8వ స్థానంలో తన శత్రు స్థానంలోకి రావడం వల్ల జాతకుల్లో ఒక విధమైనటువంటి బలహీనత కలుగుతుంది. అతనిలో ఉన్నటువంటి బలహీనతలు విజృంభించి జాతకుడు ఏదో విధంగా తన కోరికలు తీర్చుకోవాలనే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇదే సమయంలో స్త్రీలతో విరోధాలు కానీ, స్త్రీల వలన అవమానాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు మేషరాశిలో ఉన్నప్పుడు జాతకుడు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఎఫైర్స్ కానీ, ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఫర్ ది సేమ్ టైం మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి శుక్రుడు అక్టోబర్ 13 తర్వాత మారుతున్న స్థితి వల్ల వ్యక్తిగతంగా వారి యొక్క ఆరోగ్యంలో కొద్దిపాటి ఇబ్బందులు రావడం కానీ, చాలా బలహీనపడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గురు దృష్టి శుక్రుడి మీద పడడం వల్ల ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. కానీ కొంతవరకు ఏంటంటే శ్రమాంతర ఫలితంలాగా ఉంటుంది అన్నమాట. ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్, అవమానం తర్వాత దాన్ని సరిదిద్దుకునే పరిస్థితి. కాబట్టి సాధ్యమైనంత వరకు జాతకుడు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సో ఏదైనా ఈ రాశి వారికి కుజగ్రహ, రాహుగ్రహ, శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే. అలాగే రవిగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే కుజ శనులకి షష్టాష్టక స్థితి ఏర్పడింది, అలాగే రవి శనులకు కూడా ఈ స్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడటం,
ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం. కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాలనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ 2వ తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు, కొంతవరకు ఈ పితృదోషాలు, పితృశాపాలు, సర్పదోషాలు ఉన్నట్టు వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలవి ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వారికి ఉపయోగపడినటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం, పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు. అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దామనుకుంటున్నారో, ఒకవేళ మీ తండ్రి గారు లేదా మీ తాతగారు ఎవరు ఉంటారో వారు ఏ వయసులో మరి మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని, అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టచ్చు, కడుపు నిండా భోజనం పెట్టచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతల అనుగ్రహం పొందుతారు. అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి అంటే వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం లేని మీరు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి. చేయడం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా చిన్నదన్నది కాదు. కాబట్టి ఇది ఒకటి కంపల్సరీగా చేయండి. అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా 30-31 తారీఖుల్లో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధనని మించింది లేదు. ముఖ్యంగా ఇప్పుడు శని వర్తించి ఉన్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా 100 రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ రాహువు, శని, కుజ, రవి గ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.